గోదావరి తెలంగాణకి లైఫ్ లైన్ అంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. బనకచెర్ల నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అన్నారు. ఏపీ అనధికారికంగా గోదావరి జలాల్ని ఉపయోగిస్తోంది అంటున్నారు. బనకచెర్లపై పార్లమెంట్ లో కేంద్రం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పోరాడుతోందని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోదావరి నీటిని ఇతర నదులకు ఇతర ప్రాంతాలకు తరలించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ దెబ్బతీస్తుంది. అనధికారికంగా నీటి తరలింపుకు సంబంధించి రాజ్యసభలో చర్చ జరపాలని చెప్పి రూల్ 267 కింద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, పార్లమెంటుకు తీసుకొచ్చారు బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు అంశాన్ని. ఇప్పటికే ఈ అంశంపైన కేంద్ర జలశక్తి శాఖ ఒక కమిటీ వేసి సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందుకెళ్తాం అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో మీరు పార్లమెంట్లో చర్చ జరపాలనడానికి కారణం ఏంటి? గోదావరి నది తెలంగాణకు లైఫ్ లైన్. యావత్ తెలంగాణ మొదటి నుంచి కూడా నది ఈ గోదావరి జలాలపైనే ఆధారపడి ఉంది. మాకెందుకో కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే పార్లమెంట్లో మేము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడే కొంచెం ముందుకెళ్తుంది ఈ సబ్జెక్ట్, వదిలేస్తే అలాగే ఉండిపోతుంది. ఇంకా ఈ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ కానీ ఇవేమీ కూడా సిద్ధం కాలేదు, అప్పుడే మీరు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి కదా. అటువైపు నుంచి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది, ముందుకెళ్తున్నాము, మాకు అనుమతులు ఉన్నాయి, లేకుంటే మా ప్లాన్స్ ఉన్నాయి అని. ఈ విధంగా వారు అంత స్పష్టతో చెప్పినప్పుడు జాగ్రత్త పడే బాధ్యత ఈరోజు ఒక తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ కొరకు నిర్మించిన పార్టీగా మాపై బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ బాధ్యతని నెరవేరుస్తున్నాం. అయితే ఈ అంబిగ్యూటీ ఏదైతే ఉందో, స్పష్టత లేని ప్రకటనలు ఏదైతే వస్తున్నాయో, దీనికి పార్లమెంట్లో చర్చ జరిగినా, పార్లమెంట్లో ఒక ప్రకటన వచ్చినా, పార్లమెంట్తో పాటు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా, దీంతో డెఫినెట్లీ ఈ నది ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందనే మా అభిప్రాయం. వాటర్ ఏదన్నా మీకు వచ్చేది ఉంటే తప్పనిసరిగా తీసుకోండి అని. కానీ దాని అర్థము సముద్రంలో కలిసిపోతున్నది మీరు వాడుకుంది అనటానికి దాన్ని తిప్పి ఏదైతే దాన్ని వాడుకుంటున్నారో అది ఇన్ మై ఒపీనియన్ దట్స్ నాట్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్. మేము మాత్రం తప్పనిసరిగా మేము నలుగురం సభ్యులం ఉన్నా మా పోరాటన సభలో కొనసాగుతూనే ఉంటుంది. ఈ అంశంపై కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడకుండా ఒక స్పష్టత కోసమే పార్లమెంట్లో చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చాను అని చెప్పి సురేష్ రెడ్డి చెప్తున్నారు. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.